తీసుకొని ఇలా హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. లియా జరుగు, కొద్దిగా జరుగు, మధ్యలో ఈ బుడ్డిది ఒకటి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో అందరు చూస్తున్నారు కానీ బట్ లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నా వీడియోస్ అన్ని మీకు వచ్చేది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బ్యాగ్ ఇవన్నీ డ్రాయింగ్స్ కి, స్నాక్స్ కి పెట్టుకున్న పేపర్ నాప్కిన్ ఈ చిన్న దాంట్లో పెట్టుకున్నా. స్నాక్స్ అని ఇందులో వేసుకున్నా. ఏది స్నాక్స్ చూపి? చాకోపై, డార్క్ ఫ్యాంటసీలు. చాకోపై. బుడ్డిది బయటకు అనగానే ఈ మధ్య ఈ బ్యాగ్ సర్దడం స్టార్ట్ చేసింది. తనకు కావాల్సినవన్నీ ఇందులో సర్దేసుకుంటుంది. ఏమో అనుకున్న ఈ బుడ్డిదానికి సోకులు కొద్దిగా ఎక్కువే ఉన్నాయి. సరే కానీ ఏ మాల్ ఏంటి అని చెప్పలేదు కదా. మేము చెన్నైకి వచ్చి ఒక 1 month అవుతుంది. ఇక్కడ ఫేమస్ మాల్ ఏంటి అని గూగుల్ సెర్చ్ చేస్తే ఈఏ మాల్ అని చూపించింది. అంటే ఎక్స్ప్రెసివ్ అవెన్యూ మాల్ అన్నమాట. మేము కొద్దిగా సిటీకి అవుట్స్కట్స్ లో ఉంటాం కాబట్టి మేము అక్కడికి మాల్కి వెళ్ళడానికి దగ్గర 40 to 45 minutes పడుతుంది విత్ ట్రాఫిక్. మార్నింగ్ టిఫిన్ చేసుకొని బయలుదేరిపోయాము. మేము వెళ్ళేసరికి ఒక 2 అలా అవుతుంది అనమాట. నేనైతే ఏం తినలేదు, ఎందుకంటే ఈరోజు సండే కదా, వీళ్ళు నాన్ వెజ్ తెచ్చుకొని తిన్నారు. నేనైతే వెజిటేరియన్. సో అక్కడికి వెళ్ళి తిందామని అనుకుంటున్నాను. మన వాహనం సిద్ధం అవుతుంది. మా ఆయనకి నాకంటే ఈ కార్ అంటేనే చాలా ఇష్టం. బయటికి వెళ్తున్నామంటే ఫస్ట్ దాన్ని నీట్ గా క్లీన్ గా తుడిచేస్తాడు. అండ్ ఈ బుడ్డితో వచ్చేసి అప్పుడే తినడం స్టార్ట్ చేసింది. అండ్ ఇదిగోండి వచ్చేసాం మాల్ కి. ఇది పార్కింగ్ ఏరియా. అండ్ ఇది కూడా చూపించాలని మీరు అనుకోవద్దు. ఎందుకు చూపిస్తున్నానంటే నాకు డ్రైవింగ్ వచ్చు, కాకపోతే ఇలా డౌన్ గా వెళ్ళి పార్క్ చేయాలంటే చాలా భయము. ఎప్పుడు ట్రై చేయలేదు. ఇక్కడ వరకు నేనే తీసుకొస్తాను అండ్ ఈ పార్కింగ్ దగ్గర మాత్రం ఆయనకి ఇచ్చేస్తాను. కానీ నెక్స్ట్ టైం మాత్రం భయపడకుండా నేనే పార్క్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. అండ్ పార్కింగ్ అయిపోయిన తర్వాత మాల్లోకి ఎంట్రీ అయిపోయాం బై లిఫ్ట్ త్రూ. అండ్ రాగానే ఫస్ట్ తండ్రి బిడ్డలు ఫోటోషూట్ స్టార్ట్ చేస్తారన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఫోటోషూట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ప్లేస్ ఏది బాగుంటుందా అని చూస్తున్నారు. ఇదిగోండి ఇక్కడైతే బాగుందని చెప్పి ఈ డ్రెస్ లో తనకు ఒక పిక్ తీయమని చెప్తుంది. ఈ పిల్లకి ఓపిక ఉంటుంది, వీళ్ళ తండ్రికి ఓపిక ఉంటుంది. నాకు మాత్రం ఫోటోస్ మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ అయితే చాలా ఆకలిస్తుంది, అందుకే తిన్నామని బయలుదేరాము. ఈసారి వెరైటీగా జపనీస్ రెస్టారెంట్ యూమి రెస్టారెంట్ కి వెళ్తున్నాము. అది వచ్చేసి ఫుడ్ కోర్ట్ లో ఉంటుంది. యూమి రెస్టారెంట్ జపనీస్ వాళ్ళది. ఈసారి వెరైటీగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మాక్సిమం నేను వెరైటీస్ ట్రై చేయను, ఎప్పుడు తిన్నదే ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే అలా చేసి చాలాసారి దెబ్బ పడిపోయింది. అండ్ అక్కడ జపనీస్ వాళ్ళ ఫుడ్ వెరైటీస్ దొరుకుతాయి. యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఫుడ్ చాలా బాగుంటుందని రేటింగ్ ఉంది. అందుకే ఈసారి అక్కడికి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాము. మాల్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది, అన్ని బ్రాండ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. షాపింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. వచ్చేసాం. ఇదే రెస్టారెంట్ నేమ్ వచ్చేసి యూమి రెస్టారెంట్, జపనీస్ వాళ్ళది. ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా. లోపలంతా ఇంటీరియర్ చాలా బాగుంది అండ్ మొత్తం రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ లో అరేంజ్ చేశారు. చెఫ్స్ అందరూ చాలా బిజీగా ఉన్నారు. మేము వచ్చేసి ఈ టేబుల్ సెలెక్ట్ చేసాము. అండ్ ఇక్కడ మా పాప ఏం తిన్నామా అని ఆలోచిస్తుంది. ఫస్ట్ అయితే కొన్ని పిక్స్ తీసాము. అండ్ రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ వచ్చి మేము సూచి ఆర్డర్ చేశాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తిందామని. ఈసారి ఇక్కడ ట్రై చేద్దాం అనిపించి ట్రై చేశాను. చూడ్డానికైతే చాలా బాగుంది, బట్ టేస్ట్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. డెకరేషన్ చాలా బాగా చేశారు ఫుడ్ కి అయితే. ఇంకా లేట్ ఎందుకు, తినడం స్టార్ట్ చేద్దాము. అండ్ తినే ముందు మా పాప చాలా డౌట్స్ అడుగుతుంది అనమాట. ఇవన్నీ ఏంటి, ఇదేంటి మమ్మీ అని. సూచి అని చెప్పాను, దానికి అర్థం కాలేదు. బట్ ట్రై చేస్తే తెలుస్తుంది దాని టేస్ట్ ఎలా ఉంటుందని. ఇంకా లేట్ చేయకుండా తినేద్దాం. చూస్తుంటేనే నోరు ఊరుతుంది, ఎందుకంటే నేను టిఫిన్ ఒకటే చేశాను, మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు. అండ్ తిందాం అని అనుకుంటుంటే వీళ్ళు ఇక్కడ ఈ స్టిక్స్ ఇచ్చారంటే పుల్లలు, ఈ పుల్లలతోనే తినాలన్నమాట. జపనీస్ స్టైల్ అదే కదా, వీళ్ళు ఈ స్టిక్స్ తోనే తింటారు. అండ్ నాకైతే రాదు, బట్ ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పి తీసాను. ఇవైతే జాయిన్ చేసి ఉన్నాయి 2. ఎంత ట్రై చేశానో లాస్ట్ కి అట్లా ఇట్లా చేసి లేదు తినాలని ఫిక్స్ అయిపోయాను. అంతలోనే మా పాప కూడా నాకు ఒకటి తీసి మమ్మీ అంటే తీసి ఇచ్చాను. మా వారైతే ఇవన్నీ నీకెందుకు, ఊరికే ఫోక్ తీసుకొని తిను అంటున్నారు. బట్ నేను ట్రై చేయాల్సిందే అన్నాను. మా
పాప మాత్రం అవి ఇవి అన్ని అటు ఇటు చేసేస్తుంది. అసలే తిన్నాం ఫస్ట్ టైం ఈ స్టిక్స్ తో అండ్ ఈ ఐటమ్. అలాంటిది ఈ అమ్మాయి చేసే డిస్టర్బెన్స్ కి కొద్ది కోపం వచ్చింది, కానీ బయట తిట్టలేము కొట్టలేము కాబట్టి సైలెంట్ అయిపోయాను. అండ్ దీనికోసమని ఒక సాస్ ఇచ్చారు, ఇది తీసుకొని అందులో సాస్ లో డిప్ చేసి తినాలన్నమాట. ఇది వచ్చేసి రైస్ ఐటమ్, ఒక బ్లాక్ పేపర్ లో రైస్ అండ్ సంథింగ్ యాడ్ చేసి రోల్ చేసి ఇస్తారనమాట. ఇలా పీసెస్ లా కట్ చేసి ట్రై చేస్తున్నా. నాకైతే ఫస్ట్ టేస్ట్ ఎలా అనిపించింది, కొద్దిగా వేడిగా కూడా ఉంది, బట్ మొత్తం ఒకేసారి పెట్టేసుకున్నాను. దీన్ని సగం సగం ఎలా తినాలో అర్థం కాక కింద పడిపోతుంది అనే టెన్షన్ లో. బట్ టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకు అవుట్ సైడ్ ఫుడ్ బాగా నచ్చుతుంది, మా హస్బెండ్ కి అయితే అస్సలు నచ్చదు. అందుకే రెస్టారెంట్ కి వస్తే తను ఏమీ ఆర్డర్ చేయడు, ఎందుకంటే నేను మా పాప తిన్నవి మిగిలినవి మాత్రమే తను తింటారనమాట. ఇక్కడ మా పాప చేసే విన్యాసాలు చూడండి, చాలా కష్టపడుతుంది, బట్ తనకి రాలేదు. అందుకే నేనే తీసిచ్చాను, స్పూన్ తో తినమ్మా అని, లేదు స్టిక్స్ తోనే తింటా అంటుంది. సరే అని ట్రై చేయమని చెప్పాను. ఒకసారి తిన్నావు కదా ఇంకా చాలే ఫోక్ తో తిను అంటున్నాడు, బట్ నేను వినట్లేదు. లేదు ఈ షూచి మొత్తం నేను ఫోక్స్ తో కాకుండా ఈ స్టిక్స్ తోనే తినాలని ఫిక్స్ అయిపోయాను. మా పాప దీన్ని చీల్చి చండాలాడేస్తుంది. వాళ్ళు ఎంత నీట్ గా డెకరేట్ చేసి ఇచ్చారో, కానీ దానికి టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదు. దాని ఫేస్ లోనే అర్థమైపోతుంది. నాకైతే నచ్చింది, సో నేనైతే మొత్తం కంప్లీట్ చేశాను. నేను వచ్చేసి లార్జ్ తీసుకున్నాను అనమాట. అండ్ దీంట్లో 8 పీసెస్ వస్తాయి. కాస్ట్ వచ్చేసి 700 సంథింగ్ అలా పడుతుంది. నేను ముందే యూట్యూబ్ లో సెర్చ్ చేసి వెళ్ళాను, ఇక్కడ ఐటమ్స్ ఏది బాగుంటుంది, ఏది తింటే టేస్టీగా ఉంటుందని. తర్వాతే నేను ఈ డిష్ ఆర్డర్ చేశాను అనమాట. చాలా మంది సూచి బాగుంటుంది అన్నారు, నేను వింటూ వదిలేసాను. నేను ఎక్కువ బయటి కొత్త వెరైటీస్ ట్రై చేయను అనమాట. ఎప్పుడు వచ్చినా నేను మెక్డీలో మెక్కెక్ బర్గర్, అమెరికన్ మడ్ పై, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా సింపుల్ గా తింటాను. పిజ్జా కూడా తినను, ఎందుకు నాకు ఆ టేస్ట్ అంతగా నచ్చదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ అయితే బాగుంది, అంటే కొత్తగా ఉందన్నమాట. టేస్ట్ నాకు నచ్చింది. మా పాపకి నచ్చలేదు, మా వారికి నచ్చలేదు. ఇతను వచ్చి క్లీన్ చేస్తున్నాడు, ఎందుకంటే మా పాప అప్పుడే చెప్పాను కదా ఇందాక నుంచి అటు ఇటు చేస్తుందని, సాస్ అంతా కింద పోసింది. అండ్ మేము ఇంకొక డిష్ ఆర్డర్ చేసాము, దాని పేరు కూడా నాకు గుర్తుకు లేదు. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చెప్దామని గుర్తు పెట్టుకున్నాను, కానీ నాకు గుర్తుకు రాలేదు. పొగలు వస్తున్నాయి. మా పాప దీన్ని కూడా ట్రై చేస్తాను స్టిక్స్ తోనే అని ట్రై చేస్తుంది, పడిపోతుంది. ఇది కూడా నాలాగే కొత్తగా ఏదన్నా ట్రై చేయడానికి అలవాటు పడుతుంది. మా ఆయన మాత్రం అలా కాదు. నేను మిగిల్చిన సూచిని ఆయన కంప్లీట్ చేస్తున్నారు. చెప్పాను కదా ఆయన ఏం ఆర్డర్ చేసుకోరు, నేను మా పాప తినగా మిగిలింది ఆయన తింటారు. అదే ఆయనకి ఎక్కువ అయిపోతుందంట, ఎందుకంటే ఫుడ్ వేస్ట్ చేయడం తనకు అస్సలు ఇష్టము. హోమ్ ఫుడ్ ఎక్కువ ఇష్టపడతాడు, బయట ఫుడ్ అస్సలు తినడు. నేను నెక్స్ట్ ఐటమ్ ట్రై చేస్తున్నాను. ఇదైతే చాలా వేడిగా ఉంది, చూడండి పొగలు ఎలా వస్తున్నాయో. ఇది మాత్రం నేను స్టిక్స్ తో ట్రై చేయలేదు, ఎందుకంటే నాకు భయం వేసింది. అందుకే ఫోక్ తీసుకున్నాను. ఫస్ట్ పెట్టుకోగానే నాలుక కాలిపోయింది. ఇంకా ఇలా కాదని ధైర్యం చేసేసి టేస్ట్ చేసేసా. టేస్ట్ అయితే ఓకే, కొద్దిగా నేను స్పైసీగా అడిగాను కాబట్టి చాలా స్పైసీగా ఇచ్చారు. అంటే మనం చెప్పచ్చు అనమాట, వాళ్ళకి స్పైసీగా ఉండాలా, కొద్దిగా స్పైసీ లెస్ గా ఉండాలా అని ముందే మనం ఆర్డర్ ఇచ్చేటప్పుడే చెప్పొచ్చు ఇన్స్ట్రక్షన్స్. అండ్ మొత్తం ఇది కంప్లీట్ చేసి బయటికి వెళ్ళడానికి మాకు దగ్గర 1/2 hour to 40 minutes పట్టింది. ఈ డిష్ పేరు మర్చిపోయాను, బట్ ఇది కూడా నూడిల్స్ అనమాట. ఇందులో ఏవేవో వేశారు, మష్రూమ్స్ అని, క్యాలీఫ్లవర్ అని, క్యాప్సికమ్ అని, టమాటో, ఇంకా ఏదో వేశారు, లీఫీ వెజిటేబుల్స్ కూడా. నాకు అంతగా అర్థం కావట్లేదు ఫస్ట్ ఇందులో ఏమేమి వేశారు అని. ఇదైతే నేను కొంచెమే తిన్నాను, ఎందుకంటే నాకు ఆ సూచి తినేసరికి టమ్మీ ఫుల్ అయిపోయింది. నేను ఎక్కువ పెద్దగా తిన్నా కూడా ఇష్టంగా కొద్దిగా తింటాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ వాళ్ళు టేబుల్ మీద కొన్ని పేపర్స్ వేస్తారు కదా, అంటే డెకరేటివ్ ఐటమ్ లాగా. అందులో వీళ్ళకి రిలేటెడ్ కొన్ని పజిల్స్ ఇచ్చారు, చిన్నపిల్లలకి రిలేటెడ్. అవి చేస్తుంది మా పాప, పెయింటింగ్ కూడా వేస్తుంది. ఇందాక ఒక బ్యాగ్ సర్దింది కదా, అందులో స్కెచెస్ అన్ని పెట్టుకుంది. లంచ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మాల్లోకి వెళ్ళి కొద్దిగా తిరుగుదాం అనుకున్నాము. మాల్కి వెళ్తే ఫస్ట్ ఖచ్చితంగా మా పాప గేమ్స్ అయితే ఆడిపించాలి, లేకుంటే బయటికి రాదు. అందుకోసమే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి చూపించారు కదా ఈ డిస్ప్లేలో 2200 రూపీస్ చేస్తే 26 ప్లేస్ చేయొచ్చు. ఇలా అన్ని ఇచ్చారనమాట, ఎంత అమౌంట్ కి ఎన్ని ప్లేస్ మనం ఆడొచ్చు అని. దాన్ని బట్టి మనం ఒక కార్డ్ తీసుకోవాలి. మేమైతే వద్దంటున్నాం, ఎందుకంటే మాకు మూవీకి టైం అవుతుంది, బట్ తను ఏడుస్తుందని తప్పక కార్డ్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ గేమ్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ డిస్ప్లే అవుతుంది టీవీలో మనం వెళ్ళే రూట్. ఇలా 3D గ్లాసెస్ పెట్టుకొని అందులో మనం వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. మేము కూడా ఆడాము. తర్వాత ఇక్కడ ఒక పాప
పాప చూసారా ఎలా రౌండ్ గా తిరుగుతుందో. ఇది ఆడాలంటుంది లియా. మేము ఇంకా కార్డు తీసుకున్నాము, ప్రాసెసింగ్ లో ఉంది. ఈ బుడ్డోడు వదిలేస్తే వాళ్ళ ఊరికి కూడా ఇదే కార్లో వెళ్ళేటట్టున్నాడు. పాపం చాలా మంది అలసిపోయి పిల్లలు ఆడుతుంటే పేరెంట్స్ కూర్చొని ఉన్నారు. ఇది చూసారా ఎలా ఉందో, జింగిల్ బెల్ లా ఉంది కదా. ఇది కూడా ఆడింది మా లియా, వదిలిపెట్టలేదు. నాకు ఇది చాలా బాగా నచ్చింది. బట్ పెద్దవాళ్ళని అలో చేయరు, ఓన్లీ కిడ్స్ ని. ఈ తెల్ల యూనికార్న్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ బాబు క్రికెట్ ఆడుతున్నాడు. ఏంటో వెరైటీ గేమ్స్ చూస్తూనే ఉంటాం కానీ చూసే కొద్దీ వెరైటీగా అనిపిస్తుంది. ఇంకా మా పాప చెడుగుడు ఆడడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ వచ్చేసి ఏది ప్లే చేస్తామని అడిగితే తీసుకెళ్తుంది అనమాట. దీనికి ఎక్కువ బాల్స్ అన్ని వేసి ఆడిస్తుంటారు కదా, ఒక ప్లే ఏరియా, అందులోకి వెళ్ళడమే ఎక్కువ ఇష్టం. అందులో వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆడిన తర్వాతనే బయటకు వస్తుంది. అండ్ నాకు ఈ గ్యాప్ లో ఎండ కదా ఎక్కువ, చెన్నై చాలా హాట్ గా ఉంటుంది, అందుకే ఒక మిల్క్ షేక్ అలా తీసుకుందామని వెళ్ళాను. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి, కాస్ట్ కూడా అలాగే ఉన్నాయి. మాల్లో మామూలుగా ఉండదు కదా కాస్ట్. నేను వచ్చేసి మ్యాంగో మిల్క్ షేక్ తీసుకున్నాను. అది తీసుకొని వీళ్ళున్న చోటుకి గేమ్స్ దగ్గరికి వెళ్ళిపోయాను. నేను ఫుడ్ కోర్ట్కి వచ్చి ఈ షేక్ తీసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. అండ్ అలా వెళ్తుంటే నాకు ఒకటి కనిపించింది వెరైటీగా, మాల్లో స్ట్రీట్ షాపింగ్ ఏంటా అనుకుంటున్నారా? అదే నేను కూడా వెరైటీగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం చూడడము. అండ్ మనకు కావాల్సిన చిన్న ఐటమ్స్ అన్ని ఇందులో దొరుకుతున్నాయి. కాస్ట్ అయితే మామూలుగా యావరేజ్ గానే ఉన్నాయి, మరి హై ప్రైసెస్ అయితే లేవు. క్లిప్స్, క్లచెస్, ఇయర్ రింగ్స్, ఇలా చాలా వెరైటీసే ఉన్నాయి. ఇలా బుట్టల్లో పెట్టి అమ్ముతున్నారు. ఇయర్ రింగ్సే కాదు, బ్రేస్లెట్స్, చైన్స్ అలా చాలా సేల్ చేస్తున్నారు అనమాట. నాకైతే బాగా నచ్చాయి, బట్ నేనేం తీసుకోలేదు, ఎక్కువ వేసుకోను. నేను ఈసారి వచ్చినప్పుడు ట్రై చేద్దాం అనిపించింది. మేమైతే ఫస్ట్ వచ్చింది మూవీ కని వచ్చాము. అండ్ వచ్చేసి దాని పక్కన డ్రెస్సెస్ కూడా, డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయన్నమాట. నాకైతే కాస్ట్ కొద్దిగా ఎక్కువ అనిపించింది, బట్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి, క్లాత్ క్వాలిటీ కూడా బాగుంది. అలా వెళ్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా డ్రెస్ మెటీరియల్సే. అలా చూస్తూ ఉన్నాను, ఏదైనా నచ్చితే తీసుకుందామా అనిపించి చూస్తున్నాను, కానీ నేనేం తీసుకోలేదు. అంత త్వరగా షాపింగ్ అంటే మనకి కుదరదు కదా, మనకి మినిమం ఒక హాఫ్ డే లేకుంటే 1 డే కావాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నైట్ ప్యాంట్స్, 2 ప్యాంట్స్ ఫర్ 500 లా ఉన్నాయి. హోమ్ మేడ్ స్నాక్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. అండ్ ఈ చిన్న ఫ్యాన్స్ చూసారా, ఈ సమ్మర్ లో ఇలాంటి కొన్ని కొనుక్కోవాలనిపిస్తుంది అనమాట. వాటిని చూస్తేనే అబ్బా ఇది చాలా యూజ్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. ఇవి వచ్చేసి ఆర్గానిక్ మేడ్ అనమాట. లిప్ బామ్స్, పెయిన్ బామ్స్, ఫేస్ క్రీమ్స్, కాజల్, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ ఆర్గానిక్ అనమాట. దీని పేరు వచ్చేసి, ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్టెడ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనమాట. తను ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, తనకి కావాలంటే యూ కెన్ గో అండ్ పర్చేస్ ఇట్. ఇవన్నీ జెన్యున్ గా హోమ్ మేడ్ అని చెప్తుంది తనైతే. చాలా వెరైటీసే ఉన్నాయి. పెయిన్ బామ్స్ ఉన్నాయి, కాజల్, లిప్స్టిక్, కోమ్స్, ఇంకా వచ్చేసి పౌడర్స్, ఇలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. హెర్బల్ హెయిర్ ప్యాక్స్, హెయిర్ గ్రోత్ కి, హెయిర్ ఫాల్ కి, ఇలా చాలా వెరైటీసే ఉన్నాయి. నేనైతే మొత్తం అలా విండో షాపింగ్ చేశాను, ఏమీ కొనలేదు. ఇందులో హెయిర్ రిలేటెడ్, హెయిర్ గ్రోత్ కి, హెయిర్ డాండ్రఫ్ రిమూవల్ కి, హెయిర్ ఫాల్ కి రిలేటెడ్ ఆయిల్స్ అండ్ షాంపూస్, కండిషనర్స్ కూడా ఉన్నాయి. అన్ని చూసాను, చాలాసేపు నిలబడి ట్రై చేద్దాం అనిపించింది. బట్ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, నిదానంగా చూద్దాం అనిపించింది. అండ్ నెక్స్ట్ సైడ్ కి ఇలా వచ్చేస్తే ఇవి ఐడల్స్ ఉన్నాయి, దేవుడి విగ్రహాలు. ఇవన్నీ ఇత్తడితో ఏమో చేసినట్టున్నారు, చాలా బుడ్డిగా క్యూట్ గా ఉన్నాయి. మాల్లో స్ట్రీట్ షాపింగ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు, అందుకే అదే పనిగా లోపలికి వచ్చి టైం స్పెండ్ చేసి మరీ చూస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసి చేపలు విత్ పైన క్లాత్ తో వేశారు, బొంతల్లాగా అనమాట. చేపలు ప్లస్ బొంతలు. అండ్ మా పాప వచ్చేసి ఇక్కడ ఇందాక చెప్పాను కదా ఇది ట్రై చేస్తా అది ఖచ్చితంగా అని, అది ట్రై చేసింది, బాగా ఎంజాయ్ చేసింది దాంట్లో. అండ్ నేను వచ్చేసి పెద్దగా షూట్ చేయలేదు, ఎందుకంటే వెళ్ళాం కదా, కొద్దిగా ఎంజాయ్ కూడా చేయాలి. ఈ షూట్ చేస్తా ఉంటే ఎంజాయ్ కూడా చేయడం కష్టం అవుతుందని
తను ఆడే టైం మాత్రం షూట్ చేయలేదు, కొద్దిగానే షూట్ చేశాను అక్కడక్కడ. నిజంగా చెప్పాలంటే నాకు ఇది చాలా బాగా నచ్చింది, ట్రై చేద్దాం అనుకున్నాను బట్ అలో చెయ్యరేమో అనే ఉద్దేశంతో నేనైతే దీన్ని వదిలేశాను అనమాట. అండ్ చెప్పాను కదా ఇది ప్లే ఏరియాలో మినిమం ఒక 1 hour అయితే ఆడుతుంది, బాగా ఆడుతుంది, చాలా ఇష్టం తనకి ఎగరడం దూకడం అని. అండ్ ఇలా వస్తుంటే నాకు ఈ టెడ్డీ బేర్స్ కనిపించాయి. ఒక్కసారిగా ఈ మిన్ని టెడ్డీ బేర్స్ ని చూస్తుంటే మనసు అబ్బా అనిపిస్తుంది. బట్ తీసుకొని ఏం చేస్తాం, ఇంటి నిండా అవే ఉన్నాయి. మళ్ళీ అవి కొని పిచ్చిలేస్తుంది, వాటిని ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇందాక చెప్పాను కదా ఇది డిస్ప్లేలో కనిపిస్తుంది, మనం 3D గ్లాసెస్ పెట్టుకొని చూస్తామని. చాలా అరుస్తున్నారు ఇందులో ఎక్కిన వాళ్ళు. మేము ఇది కూడా ట్రై చేసాము. అండ్ కాసేపు ఆగిన తర్వాత చాక్లెట్ లావా మాల్కి వస్తే మనం ఇది తినకుండా నేనైతే ఉండను, అందుకే తీసేసుకున్నాను. తినేసి మళ్ళీ గేమ్స్కి వెళ్ళిపోయాం అనమాట. అండ్ గేమ్స్ కాదు, మూవీకి వెళ్ళిపోయాము. మూవీ స్టార్ట్ అవుతుంది, టైం అయిపోతుందని. పీవీఆర్ ఉందనమాట లాస్ట్ 4th floor లో. అండ్ ఇక్కడ కూర్చోడానికి చూడండి ఎంత బాగా, నిజంగా చెప్తున్నాను ఈ మాల్ చాలా బాగుంది. అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ అయితే చాలా చాలా బాగుంది. మూవీ తీసేసుకొని మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మూవీ టికెట్స్ తీసుకొని బయలుదేరిపోయాము. మూవీ స్టార్ట్ అవ్వక ముందే లియాకి లంచం ఇవ్వాలన్నమాట, ఐస్ క్రీమ్ కానీ ఏదో ఒకటి. ఇలా తింటూనే ఉంటుంది, బయటకు వచ్చిందంటే ఫుడ్ తినమంటే తినరు, కానీ ఇంట్లో ఇలాంటి వాటికైతే ఎగ్జైట్మెంట్ చూపిస్తారనమాట. అండ్ మనం తినిపించాల్సిన అవసరం లేదు, వాళ్ళే తినేస్తారు. అదే అన్నం అనుకోండి మనమే తినిపించాలి, లేకుంటే తినరు. నేను ఇలా తిడుతున్నానని వాళ్ళ ఫాదర్ తనని తీసుకొని వెళ్ళిపోతుంటారు, మమ్మీ అంతేలేమ్మా అంటూ ఉంటుందని. ఎంతైనా గర్ల్స్ ఎప్పుడు ఫాదర్ సైడే, మనం ఎంత ప్రేమించినా కూడా ఫాదర్ సైడే వాళ్ళ లవ్ ఎక్కువ చూపిస్తారనమాట. మేము వచ్చేసి సారంగపాణి జాతకం మూవీకి వెళ్ళాం. మూవీ అయితే ఓకే, కామెడీ ఉంది, బాగుంది. అండ్ మూవీ అయిపోయిన తర్వాత రిటర్న్ అవుతున్నాము. మాల్ మొత్తం ఖాళీగా ఉంది. కొద్దిసేపటి ముందు వరకు మనుషులతో కిటకిటలా ఆడిపోయేది, ఇప్పుడు చూడండి ఎవ్వరు లేరు. ఎంత కామ్ గా పీస్ గా ఉందో. మళ్ళీ టుమారో మార్నింగ్ ఈ సందడి అంతా స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పటికే నైట్ 11:30, 12 అయిపోతుంది, అందుకే రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాం. ఇక్కడ వచ్చేసి నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది ఏంటంటే పార్కింగ్ కి ఫ్రీ లేదనమాట. మనం ఎన్ని అవర్స్ ఉంటే అన్ని అవర్స్ కి పే చేయాలి. ఇదొక్కటే నాకు ఇక్కడ ఏంటో వెరైటీగా అనిపించింది. అండ్ ఇలా ఈ సండే ఎంజాయ్ చేసాము. మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటూ, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నా వీడియోస్ మీ అందరికి వచ్చేది. కమ్ ఆన్ లియో, Please like, share and subscribe.